తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల యుద్ధం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు షిఫ్ట్ అయింది. బీసీ రిజర్వేషన్ల జీవో 9పై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేసేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. ఇవాళ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ సర్కార్ తెచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టులో సవాల్ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ బాట పట్టారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు 42% బీసీ రిజర్వేషన్ల రగడ అనేది ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్ పెద్దలంతా కూడా ఢిల్లీలోనే ఉన్నట్లు మనకు సమాచారం అందుతోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, హరీష, జీవో నెంబర్ 9 పైన తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేని వేకేట్ చేయాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనికోసం మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా వాకిటి శ్రీహరితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి రావడం జరిగింది. ఇప్పటికే లీగల్ టీమ్ తోటి వాళ్ళంతా కూడా చర్చించడం జరిగింది. అయితే గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఉంది అంటూ కూడా ఈ యొక్క పిటిషన్ హైకోర్టు జీవో నెంబర్ 9 పైన ఇచ్చిన స్టేని వేకేట్ చేయాలి. గతంలో కూడా సుప్రీంకోర్టు ఈ యొక్క కులగణన సర్వే ఆధారంగా అనేక తీర్పులు ఇచ్చింది. వాటన్నిటిని కూడా ఏదైతే 1992లో కూడా ఒక సుప్రీంకోర్టు ఒక తీర్పునియడం జరిగింది. జనాభా ప్రాతిపదికన ఒక అక్యురేట్ సర్వే ఉంటే కనుక దాని ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అంటూ కూడా గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అది కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపించనున్నారు. అయితే ఇప్పటికే ఈ పిటిషన్ పైన ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేయనున్న పిటిషన్ పైన ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపైన కూడా ఇప్పటికే లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి చర్చించడం జరిగింది. అభిషేక్ సంఘవి కూడా ఈ సందర్భంగా ఆయన సుప్రీంకోర్టులో ఈరోజు తన వాదనలు వినిపిస్తారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం జీవో 9ని తీసుకువచ్చింది తప్ప సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను మీరి ఆ జీవో తీసుకురాలేదనేది కూడా ఈ సందర్భంగా కోర్టుకు తెలియనున్నారు. మరి కాసేపట్లోనే ఈ పిటిషన్ పైన వాదనలు జరుగుతాయి. ఒకవేళ ఆ పిటిషన్ను కోర్టు అనుమతిస్తే కనుక జీవో 9 పైన తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేని వేకేట్ చేస్తుందా లేదా అనేది కూడా మరి కాసేపట్లో తెలియనుంది. హరీష, ఎస్ గోపి, అంటే ఇటు ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించనున్నట్లు తెలుస్తోంది. అంటే ప్రధానంగా ఏ పాయింట్స్ ను బలంగా వినిపించబోతున్నారు? అయితే గతంలో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పులను కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో వినవించనున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కులగణన చేసిందో ఆ కులగణన చేసిన ఆధారాలను కూడా సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు. 42% రిజర్వేషన్ని తెలంగాణలో ఏ విధంగా అమలు చేయబోతున్నామో దాని ఆవశ్యకతను కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు తెలియజేయనున్నారు. అదేవిధంగా ఇటు లీగల్గా ఏదైతే శాసనసభలో 2 చట్టాలను చేయడం జరిగింది. వాటిని ఇటు గవర్నర్, రాష్ట్రపతి వద్ద ఇంకా పెండింగ్లో ఉన్న నేపథ్యంలోనే ఈ జీవో నెంబర్ 9 తీసుకువచ్చినట్టుగా కూడా సుప్రీంకోర్టుకు తెలియజేయనున్నారు. ఇటు గవర్నరు అదేవిధంగా రాష్ట్రపతి ఇద్దరు కూడా దాదాపు 3 నెలలకు పైగానే, అంటే దాదాపు 90 రోజులు దాటినప్పటికీ కూడా ఈ యొక్క 2 చట్టాలపైన సంతకాలు చేయలేదు. వాటిని ఇప్పటికీ అమలు పరుస్తూ నిర్ణయం తీసుకోలేదనేది కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాబోతున్నారు. ఇటు గవర్నరు, రాష్ట్రపతి కాలయాపన చేయడంతో తాము జీవో నెంబర్ 9ని తీసుకువచ్చాము. దాంట్లో కూడా ఇటు జనాభా ప్రాతిపదికన ఏదైతే జనగణన కులగణన జరిగిందో దాంట్లో ఆధారంగా చేసుకుని 42% రిజర్వేషన్ని తాము అమలు చేయబోతున్నామని, ఇది కేవలం రాజకీయంగా ఇటు కాదని ఇటు విద్యా ఉపాధి అవకాశాలకు కూడా ఈ 42% రిజర్వేషన్ను తాము వర్తింపజేసేందుకు సిద్ధంగా ఉన్నామనేది కూడా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేయనుంది. అదేవిధంగా కులగణన జనగణన జరిగిన తీరు, అది ఏ విధంగా చేశారు, దాంట్లో ఎటువంటి పారామీటర్స్ని ప్రాతిపదికన తీసుకున్నారన్న దానిపైన కూడా సుప్రీంకోర్టుకు వివరించనున్నారు. మొత్తంగా 42% రిజర్వేషన్లపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందన్న దానిపైన కూడా సుప్రీంకోర్టులో తమ వాదనల్ని ఈరోజు వినిపించనున్నారు. అదేవిధంగా ఇటు జీవో 9 తీసుకురావడానికి గల కారణాలను కూడా సుప్రీంకోర్టుకు తెలియజేయనున్నారు. హైకోర్టు ఏదైతే జీవో నెంబర్ 9 పైన ఇచ్చిన స్టేని వేకేట్ చేయమని కూడా సుప్రీంకోర్టులో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.